వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఈ కామెంట్స్ చూస్తాంటే మా కడుపు అయితే నిండిపోతుంది దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 171 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవునే రామా, వాడేమో తాగుతా అంగడి ఎత్తా అని వాడురికే నీకు కొంచెమన్నా బుద్ధి ఉండద్దా అని. నర్సక్క, ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పటి నుండి నేను మంచిగానే ఉంటాను నర్సక్క. నాకు భయం అవుతుంది. తాగొచ్చి మళ్ళీ ఎంత కొడతాడో ఎంత టార్చర్ చేస్తాడో అని భయం అవుతుంది. కాదురామా, ఫోన్ చేస్తే వాడు ఎట్లా మాట్లాడుతుండు? మీ మధ్యలో ఎంత సరసం ఉంటే ఎంత ప్రేమ ఉంటే అంత మాట్లాడుకోవాలి మీరు. ఇంకా ఆ మాటలు విన్నాక రాజు ఇంకా పిచ్చి లేపుకునే. అవును, ఆ మాటలు విన్నాకనే వాడు ఇంకా ఇక పిసోడ్ అయిపోయిండు. రేపు పొద్దున వాడు వచ్చినాక వీడేం చేస్తాడో ఇక వాడేం చేస్తాడో. నర్సక్క, నాకు భయం అవుతుంది. నేను సత్తానంటే నన్ను సావనీయకపోతిరి. ఇప్పుడు ఇట్లా బతుకుండి బాధలు పడే బదులు సచ్చింది నయం. అత్తే, నీ పిల్లలు ఎట్లా? నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? మొగోడంటే ఎన్నో బతుకుతాడు. మరి ఆడపిల్ల ఉన్నది, ఆడపిల్ల పరిస్థితి ఏంది? ప్రతిదానికి సత్తా సత్తా అనుడేనా? పోరిలా వాడేమో తాగుతా అని వాయే. వాడు తాగితే మొత్తం పిచ్చోని లెక్కనే చేస్తాడు. ఇప్పుడు ఎట్లా? బంటిగా ఆ రాజన్న ఎటు పోతాడో చూడిపోరా, చూసి ఇంటికి పట్టుకురా పో బంటి. ఆయన ఏడేడ తిరుగుతాడో నాకేం తెలుసు. వెనక పోరా మెంటలోడా నువ్వు అనివి. అరే నీకేం పుట్టిందే అప్పడుసుంది బీపీ లేపుకుంటావు? నేనేమో నాన్న వరకు నన్ను తిడతావు. పోరా, నాకంత పిచ్చిలేస్తాంది. అందరి గురించి పిచ్చి లేపుకోకు, లాస్ట్కు పిచ్చి లేచిపోతావు నువ్వు. అరే నెంబడ పోరా జరా. ఆ కన్ను కాడ బాగానే దాచినట్టున్నది కదా, ఆ డాక్టర్ కు ఫోన్ చేసి రమ్మని చూయించుకో. మంచిగానే పెట్టుకున్నావు పో. ఇక ఇప్పుడు ఏమైతుందో ఏం కథనో నాకైతే భయమే అవుతుంది. రేపు వాడొచ్చినాక వాడేం మాట్లాడతాడో ఇక వీడేం మాట్లాడతాడో ఏమైతుందో. నాకదే భయం అవుతుంది నర్సక్క. అసలే అయినా ఘోరం మనిషి. అయినా గీనా అంటున్నావా? సరేతి, నువ్వైతే సప్పుడే కావుండు. ఆడేమన్నా కూడా సప్పుడు చెయ్యకు. ఆడేమన్నా కొట్టినట్టు ఎత్తే మా ఇద్దరికల్లో ఎవరికన్నా ఫోన్ చేయి, మేము వస్తాం కానీ అని జోలికోకు, అని వార్తకోకు, అని కళ్ళ ముంగట కనబడకు. ఇక వాడు ఎటు వేండు మరి ఏం చేస్తాడో ఇక రేపు చూద్దాం మరి. సరే గాని నర్సక్క, ఏం చేస్తాడో ఏమో నాకంత భయం అవుతుంది. కొట్టినా పడాలి, తిట్టినా పడాలి. ఏం చేద్దాం? గాసారం మంచిగా లేనప్పుడు, మనం తప్పు చేసినప్పుడు మొగడు ఏం చేసినా పడాలి. నేను అప్పుడెప్పుడు వచ్చిందే పోరి కానీ ఇంటికన్నా పోతా. ఇంటికాడ నా మొగడత్తే నన్ను కొడతాడు ఎడవేవే అని. సరే ఇక పోదాంపా, నాకు కూడా పనులు ఉన్నాయి. రాజేమన్నా కొట్టినట్టు ఏదన్నా బాగా లొల్లి ఎత్తే మాకు ఫోన్ చేయి, మేము వస్తాం కానీ ఆయన జోలి పోకు, ఆయన ముంగట కనబడకు. సప్పుడే కావు మూలకు కూర్చొనుండు. ఇక రేపు నీ బావ వచ్చినాక మరి ఆ బావ నీ మొగడు ఏం మాట్లాడతారో ఏం డిసిషన్ తీసుకుంటారో రేపు మేము కూడా అత్తం సుత్తాం కానీ. సరే సరే. ఓ దేవుడా, నా బతికేంది ఇట్లా తయారైంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఎట్లా ఏం కథ? నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మా బావగాడు కూడా కంతిరిగాడు. ఈడు కంతిరోడే. రేపు ఏం మాట్లాడతారో ఏం కథనో నాకు భయం అవుతుంది. పొద్దు గూగుతాంది, ఏడవేంది ఇంకా అత్తలేదు, ఎటు వేయింది ఏం కథ? అరే రామ, అప్పుడెప్పుడు వెళ్ళింది తిన్నాక బియ్యం ఇచ్చినాక ఇవారకు పత్తకలేదు. అమ్మా, ఏడవేనువు బిడ్డ? నేను ఒక రాజోళ్ళింటికి పోయినా. వాళ్ళింటికి ఏ వీటికి పోయినావు? అయ్యో అమ్మ, ఇవరిదాకా పెద్ద లొల్లి కాదే. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఇదట రామనట వాళ్ళ బావతోటి షాపింగ్ పోయిందటనే. ఏ షాపింగ్ పోతే ఈ రాజు కూడా గీ సురేష్ తోటి పోయిందట. ఆడ రాజు కండ్లల్లా ఎక్కింది ఇది. అయ్యో, అది ఫోటో కొట్టుకున్నాడు. ఈ ఇంటికి వచ్చినాక పెద్ద లొల్లి కాదు. ఆ పోరేమో సత్తా ఉరికింది, దాన్ని ఇగ్గుకొచ్చినాం. ఇంటికి వచ్చినాక ఈ మొగడు అస్సలు ఇంటలేడు. నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, కథ కార్యక్రమం అని బావకు ఫోన్ చేసిర్రు. రేపు పొద్దుగాల రమ్మన్నారు. రేపు పొద్దుగాల ఇక ఇంట్లో పంచాయతీ. ఓ దాని రోగం బుట్ట. మొన్న మంచిగానే ఉంటా, నేను మంచిగానే ఉంటాను, నేను మనతోటి మాట్లాడాననే కదా. ఏమోనే అమ్మ, గట్లయింది ఇక కథ. అయ్యో, మరి పిల్లగాడు ఉన్నాడా లేదా ఇంట్లో? ఏమో, ఇక నేను తాగుతా అంగడంగడి చేస్తా, నేను చంపుతా అని బయటకు వేండు. ఇక ఎటు వేండు తెలియదు. అయ్యో, ఇక గట్లున్నది అలా కథ. దీనికి ఎంత మంచిగా చెప్పినా కూడా ఇది నెకపాయే.
సరే కనిపా అప్పుడు గింత అంతనే తింటివి పోతివి ఇవాళ ఇగో గీ టైం అవుతుంది ఇప్పుడు అత్తివి పాప బుకడంత తిందుపా. ఏం తినుడు ఏమోనే పాప మరి రాజేడికి వెండు ఎడగవుతాడు ఏం కథను. మనం ఏం చెప్తాం బిడ్డ ఓగల గాసారానికి మనం అడ్డుపడతామా. ఇప్పుడు నీ గాసారం గిట్ల జరిగింది ఆపుతామా ఆపలేం కదా. ఎవరిది ఎట్లుంటే అట్లా అవుతుంది పా. సరే సరే కూరడు ఆ రాజు జాడకు పోయే రాజు దొరికిందా లేదా ఇంకా అత్తలేడు కదా. అవు అత్తాడు ఏమైందిరా వారి దొరికిందా లేదా. నాకేడ దొరికిండే దొరకలేదు. నాకు ఈ ఊళ్ళో తెలిసిన 2 వైన్ షాప్ల దగ్గరికి పోయినా ఆడలేడు. ఎటు వేండో ఏం కథనో. అయ్యో ఎటు వేండంటావురా అక్క నువ్వు అందరి గురించి బీపీ లేపుకోకే జరా. ఎటు ఓరు అందరు మంచిగానే ఉంటారు. కాదురా పాపం పుస్తకం ఆయన మరి ఏమని వేసుకుంటాడా ఏంటి అని. ఏం చేసుకోడు తీయే నీ అవ్వ పగ్గ తలకాయ నొత్తాంద్రా ఇక సాయన్న పెట్టుకుంటా. పో పెట్టుకో నీ అవ్వ నీ ఏం పడ తిరుగుడేమో గాని నాకు ఘోరంగా తలకాయ నొత్తాంది. మంచిగా చిక్కా పెట్టిపో తాగుదాం. సరే తీరా ఇక ఏం చేద్దాం ఇక ఊర్లో ఉన్నందుకు అందరం మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అవు అవు అందరు మన గురించి పట్టించుకుంటున్నారే మరి మనకు వాపతత్తే. అయ్యో తమ్ముడా ఇవాళ మన ఊళ్ళకి సహాయం చేస్తే రేపటి రోజున మనకు సహాయం చేస్తారా దేవుడే పంపిస్తాడు సహాయం చేసేటోళ్ళను. ఓ గిసొంటి మస్తు చెప్తావే అక్క నువ్వు. సరే నీతో ఎవడో రాలే ఎవరు రాక ఆడవురు వచ్చిన ఇంకా సాయన్న పెడతా పెట్టిపోయే. హలో అక్కయ్య ఏంది ఎక్కడున్నారు మీరు ఇంకా రాలేదు. చెల్లె మేము ఇక్కడికి జున్ను వాళ్ళ ఇంటికి వచ్చినాం రా నువ్వు కూడా ఇక్కడికి. అయ్యో అక్క నాకు వాళ్ళ ఇల్లు తెలియదు కదా. అత్తమ్మ లేదా అత్తమ్మను తీసుకొని రా చెల్లె. సరే అక్క. ఏమైంది అక్క వాళ్ళు వచ్చిరట జున్ను వాళ్ళ ఇంటికాడ ఉన్నారట. అయితే నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది వెళ్దాం పదా. అవునా సరే సరే మరి పా పోదాంపా. ఇటే అత్తే ఏమో డైరెక్ట్ అటే వేర్రు ఏమో ఇక మరి మనం పోదాందా. పోదాంపా. ఏమైందిరా అయ్యల్లా అటు మొకే రాలేదు. అరే శ్రీకాంత్ గా నేను ఒక పిల్లను చూసిండ్రా. ఆ పిల్ల మీద నాకు పానం కొట్టుకుంటుందిరా. అవునా ఏ పిల్లని చూసినావు. ఏగి మల్లయ్యోళ్ళింటికి వచ్చిందిరా. ఎంత మంచిగా ఉందో తెలుసా. నాకు ఎవ్వల మీద అంత గుండె డబడబని కొట్టుకోలే గాని ఆ పిల్లని చూసే వరకు నా గుండె గాల్లె తేలిపోయిందిరా. అంత మంచిగా ఉందారా. మరి పిల్లనా ముసల్దా పడుసుదా. ఆమెకు కూడా 30 ఏండ్లు దాటే ఉంటాయట్రా. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాకు ఎందుకో మనసు ఆమె దిక్కే లాగుతుంది. అవునారా అంత మంచిగున్నదా. నాకు నచ్చిందిరా. ఇది చూపిద్దుపా. వాళ్ళే అత్తారా వెనకాలుంది చూర్రా. మల్లక్క చూసినవారా. చూస్తానా ఏంద్ర పోడా పిలిచి మీరు గుసగుస పెట్టుకుంటారు. ఎటు పోతున్నారు రాని. మేమా తిరుపతి మా జున్ను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ. మేము అట్టిగానే ముచ్చట్లు పెడుతున్నాం రాని. మళ్ళా వస్తావా ఇటు లేకపోతే అక్కడనేనా. ఓ పోడా మీకేం పుట్టిందిరా. అత్తది లేకపోతే ఆడనే ఉంటది. ఏమో గా పిల్లతోటి తలుగుతారు. అయ్యో మల్లక్క ఈ పిల్లను నీ ఇంటికాడ దించింది నేనే కదా. అట్లా పరిచయం అయింది. మంచి ఉంది పిల్ల. మా తిరుపతి గానికి భలే నచ్చింది పో. అవునా పారా రాని పోదాంపా. మమ్మల్ని రమ్మంటావా మల్లక్క జున్నోళ్ళింటికి. బాడకవులారా మీరచ్చి ఏం చేస్తారా. యాక్టిగానే టైం పాసు. అద్దద్దు మా కోడలున్ను కొడుకు వచ్చిర్రు అద్దు. అయ్యో సరేలే. తిన్నవా రాని. తిన్న తిరుపతి నువ్వు తిన్నావా. ఈ పోరడేంది రాని రాని అని మీద పడ్డట్టే మాట్లాడతాడు. తిన్నా నీకోసమే చూస్తున్నా అటు వద్దామని నువ్వే వచ్చినవు. నీతోటి మాట్లాడితే మంచిగా అనిపిస్తాంది ఎందుకో. ఓ మాజరేతి పాపా రాని పా. ఈ బక్క తాగుతలేదు కదా జరసేపు ఆగుతేందే బక్కదానా. ఓ రాని తిరుపతి బాయ్ రాని. బాయ్ బాయ్. చూసినావురా నా పిల్ల. ఊర్ని అవ్వ ఇంకా నీకు ప్రపోజ్ చేయలేవు ఆమె ఒప్పుకోనే లేదు. నా పిల్ల అనబడితివేమ్రా. నాకిగా ఇంత పిచ్చిలెత్తాందిరా పిల్లని చూస్తా అంటే. ఎందుకో నా మనసుకు నచ్చిందిరా. ఇక మల్లయ్య బాబును శంబడు తాగుదామన్నా కూడా నాకు తాగాలనిపించలేదురా. అక్కడ నుండి వచ్చేసిన ఇక నేను. అయ్యో
ఆ తాగుడు మిస్ చేసుకుంటావురా మళ్ళా దొరుకుతుందా? నన్నన్న విలువకపోతివి నీ అంతు నేను దాగపోదునా? అవన్నీ కాదురా, నా రాణి ఎట్లున్నది? మంచిగున్నదా? నీ రాణి మంచిగానే ఉన్నది గాని నువ్వెట్లున్నావు అద్దంలో చూసుకున్నావా? నాకేంద్ర, నా కటింగ్ చూడు, నా కథ చూడు, నా ముంగట బొర్ర చూడు. ఈ బొర్ర అదే పోతుంది గాని అరే నీకే తిందామంటే దిక్కు లేదు. ఇంకా రాని గీని అని గది నెంబడబడతావు. అది నిన్నేం చూసి వస్తుంది అనుకుంటా అన్నావురా? ఏ ఆ పిల్ల మీదికి మనసు మళ్ళింది. ట్రై చేద్దాంరా శ్రీకాంత్గా, పడకపోదా? ఆహా మంచిగున్నావురా. నీ ముఖం అద్దాలో చూసుకున్నావా లేదా? నేను చెప్పినారా మల్లయ్య, ఓపి పట్టుకొచ్చుకో, ఎవడేమంటాడో సూత్తా అని. ఏ బరబరేనే. ఓర్ని అవైలకు తాగింది ఎక్కింది కదా ఇద్దరు. ఆ పోంగొకలాగున్నారు, రాంగొకలాగున్నారు. ఏమైందే మల్లయ్య బాపు, నమ్మది అయినట్టున్నారుగా? ఆగుతాం ఊగుతాం. నీకేంద్ర కొండిగా, ఈ కొండిగాడు బాగా ఎగురుతాండు. నువ్వు రాపోతివిరా, నీకింత ఓపియపోదుమా? ఏమనుకుంటావు? మా లెక్క ఏమనుకుంటావు నువ్వు? మా దగ్గర బొచ్చడు పైసలున్నాయి, తాగిపిత్తాం రా. మేము ఈ ఊరికే హీరోలం. మా శంబడు నేను. ఊరిని అవైలకు బాగానే ఎక్కింది కదా, ఇప్పుడేమన్నా గెలికినామనుకో పొట్టు పొడుదు అంటారు. అవునవును సప్పుడేకుండ్రు. ఏమైందిరా తిరుపతిగా? మధ్యలో తెంకత్తివి, ఆయనకి దొడ్డికొచ్చినట్టున్నది. అందుకే వచ్చిండు కదరా. ఏ గా అంత సుట్టవాసన వస్తుంది, గడు మొకై పోయి తాగుపో. ఈ జాగిరారా రోడ్డు నా జాగిరిది. రే వారి ఇప్పుడు వాళ్ళను గెలకకరా, ఇక నేను పోతానా పో. అరే ఆగురా, ఎంత బాగా రుబాబి ఎత్తానవు. నీకు వాసన వస్తే నువ్వో నన్ను పోమ్మంటున్నావేంద్రా? సరే సరే మీది నడుస్తాంది, నడిపియుర్రి. టోపు ఎక్కడిదే మల్లయ్య బాబు? ఆకడ దొరికిందిరా. మంచిగానే దొరికింది పో. ఇక నేను పోతానా ఇంటికి, ఆకలి దంచుతాంది. ఓ మల్లయ్య బాబు, ఏ మళ్ళా ఉన్న ఇంకెవరో ఇంటికి వచ్చిన చుట్టం మీ జున్నోళ్ళ ఇంటికి వేర్రు. ఇంటికాడ మరి తాళమేసిపోవచ్చు. అవునా? పోతా పోతా. సీటి గొట్టే సీటి గొట్టే. వాళ్ళు ఉన్నది పో. మల్లయ్య బాబుకు మల్లక్కతోటి నేను కూడా పోతానారా. ఇక వేడి పోతావే, నీ ఇంటికి పోతావా లేకపోతే పోషాక్కోళ్ళ ఇంటికా? పోసోళ్ళ ఇంటికి. పో పో, నీకున్నదంతా అన్నే ఉండే. పోతానా ఇలా దాని సంగతి యుత్తిగా. ఏం చూస్తావుతి? ఏ పోసి ఇట్రాయే. ఏంద్రా ముసలోడా, బగ్గలాగొచ్చినావు, రాయపోయా అంటావు. అంట బరాబర్ అంట. నా పైస తింటలేవా అనే పూసి ఏరియాలన్నీ తెస్తే నా ముసల్దానికి మొక్కనియలేదు నువ్వు. బద్మాషానా. ఇంటికాడ మొక్కనుంటివి. ఏయ్ దౌడలవుతుతా పూసి. నీ అవ్వా ఏందే, నీ ముసలోనికి నేను తెచ్చిన సొమ్ముతోటి మొక్కుతావు. నేను తెచ్చిన సొమ్ముతోటి నా ముసల్దానికి మొక్కుతానంటే మొక్కనియ్యవు. నడతాందే నీ జాగిరి. ఊరిని అవ్వయుడు బగ్గలాగొచ్చిండుగా. ఏ నువ్వు నాతోటి మాట్లాడక చక్క ఇంట్లోకే ఇవ్వు. నా ఇంటికే తాగొచ్చి బాగా రుబాబ్ చేస్తానావు. ఏ పూసి, నా సొమ్మంతా తిన్నావు, నన్నింట్లోకి ఇవ్వమంటావా అనే? నీ అవ కట్టెనుకొని పెట్టి పెడతా. అబ్బో ఇప్పుడు ఏమన్నా కూడా చంపటట్టే ఉన్నాడు. బుక్కడంతా తిని పండ పెట్టాలి. అరే తీ బాబా, చంపుదు తీయి. నువ్వు చంపపోతే ఎవరు చంపుతారు గాని అన్నం తిందుదా. నీ అన్నవద్దు సున్నవద్దు నాకు. నా ముసల్దానికి మొక్కనియ్యలేదు పూసి. నీ చికెంటుకలన్నీ కొరిగిస్తా నేను. కూర కళ్ళు అన్ని బయట వారెత్తా. బయట వారేసిన ఎందుకు, మొక్కుదుదా ఇప్పుడు. ఈ ముసలోడు తిన్నాక నువ్వు తిన్నాక నా ముసల్దానికి మొక్కల్లా? ఎట్లా కనబడతాననే? ఊరిని అవ్వాయి కథ అంత ఎట్లా ఉన్నదిగా, మెల్లగా బుదిరికియాలి. ఓ బావా, ఎందుకే అంత కోపం? నాది తప్పైంది తియ్యి. నన్ను బూదరికిస్తే బూదరటోని కాదు నేను. ఇన్ని రోజుల శంబాన్ని కాదు, ఇప్పుడు మొత్తం వేరే శంబాన్ని అయిపోయినా. నీ గురించి అంత అర్థమైంది. ఏ ఊకో బావా,
నువ్వు అక్కడ పోయి చెప్తే నాకు కోపం వచ్చింది కానీ నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో నీకు తెలియదా బావా? దా నేను నీకోసమే చూస్తాన్నా, తినకుండా ఎటు పోయినవో అని ఇద్దరం తిందాం. అబ్బో నీ లంగ నాటకాలు ఎవరికి తెలియదే. ఈ రాజు ఇంకా రాలేదు. 8 అయిపోతుంది, అప్పుడెప్పుడో పోయిండు. ఏడ తాగుతాడో వచ్చి ఏం చేస్తాడో ఎట్లా ఏం కథ. ఒకసారి లతకు ఫోన్ చేసి మరెక్కడున్నాడో చూడమనంట. హలో హలో లత, చెప్పురామా ఏమైంది? ఏం కాలే, రాజు ఇంకా ఇంటికి రాలేడు. ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఎక్కడున్నాడో చూడరా మీరు. అయ్యో ఇంకా రాలేదా? రాలేదు. నర్సక్క కూడా ఫోన్ చేస్తా, ఎక్కడున్నారో వెతుకులాడరా ప్లీజ్. సరే సరే, కనిపిస్తే ఫోన్ చేస్తావు. సరే లత, మర్చిపోకు. సరే. ఎట్లా ఏం కథ, నాకు భయమైతుంది. ఈ రాజు ఏడవైనట్టు ఏం కథ? ఏడ చూసినా కూడా కనిపిస్తలేడు కదా. పొర్నియావా పుష్కరం ఏమైనా చేసుకున్నాడా ఏంది? చెట్లల్లో ఉంటాడా? నన్ను ఇంత మోసం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. దొంగ ఉండా, నేనన్న జావాలే అదన్న జావాలే, ఇద్దరిట్లల్లా కానీ ఎవ్వలం బతకద్దు. నేను మందు బంద్ చేసిన, ఈ దొంగ ముండ మళ్ళీ తాగేటట్టు చేసింది. నా ఇజ్జత్ తీయడానికే అది ఉన్నది. నన్ను ఏం చేస్తా అని పెట్టుకున్నదో మనసులా ఏమో. లంగముండా పొట్టు పొట్టు తాగుతా, ఈ మంటలు దుంకుతాయి. ఇక ఎట్లయితే అట్లాయే. జీవితం పాడుగాను, జీవితం ఉంటేంది పోతేంది. గీసొంటి ఆడిదాన్ని వేసుకుంటే నేను ఛీ. రాజు గీడేం చేస్తాను? మంట పెట్టుకొని కూర్చున్నావు. ఏయ్, నువ్వు నాతోటి మాట్లాడక్. నువ్వు ఎందుకు వచ్చిన వీడికి? దొంగ ఉండ, దాన్ని సచ్చేదాన్ని సావనీయలేరు మీరు. దాన్ని ఇంట్లో తోలుకొచ్చిర్రు, అందుకే నేను బయట ఉన్నా. నాకు ఇదే ఇల్లు, నా బతికే ఈడ. ఇక నాకు అది వద్దు లత, నాకు అది వద్దు. అబ్బో బగ్గరేదా అయినట్టున్నాడు కదా రాజు. గట్లా మాట్లాడుతానేవేని? గంతగనం ఎందుకు తాగిపాడైను? అన్ని బంద్ చేసుకొని నోరు మూసుకొని ఉన్నా నేను ఇన్ని రోజులు. ఉన్నా కానీ నన్ను ఉండనిత్తలేరు. నా బతుకు నాశనం చేసింది అది. నేనన్న చావాలే, అదన్న చావాలే, అంతే. సచ్చేదాకా నేను ఇట్లనే తాగుతా, ఈయనే ఉంటా, అదే మంటల దుంకుతా. ఇది తెలియదా లత? నేను ఎంత మంచోన్ని నేను. నన్ను మోసం చేసింది దొంగరండ. నవ్వాలా ఏడవాలా నా బతుకేం తెలుస్తలేదు. నాకు వద్దు, నాకు అవ్వలేదు, అయ్యలేడు. లేనందుకు గిసొంటి దిక్కు వాళ్ళది నాకు గడ్డాన తలిగింది. అయ్యో రాజు గట్లేం బాధపడకు, ఆగరాదు. నువ్వు ఎందుకు అట్లా పిచ్చి లేపుకుంటున్నావు? రేపు వాడిని రమ్మన్నాం కదా, వాడు వచ్చినాక వానితో ఏం మాట్లాడదాం ఏం చేద్దాం అనేది రేపు డిసైడ్ అవుతాం కదా. నువ్వు గిట్ల దాగి పిచ్చోనివైతే ఎట్లా? పిచ్చోన్నే లత, పిచ్చోన్నే నేను. నేను మంచోన్ని కాదు, నేను పిచ్చోన్నే, పరమ దరిద్రుణ్ణి. నేను చావాలే. నేను చస్తేనే అంత సెట్ అవుతుంది. అబ్బో బాగా తాగినవు రాజు. పా ఇంటికి పోదాంపా. నాకు ఇల్లు లేదు, నా ఇంట్లో దరిద్రపుది ఉన్నది. ఆ దరిద్రపుది బయటకు వెళ్ళేదాకా నేను ఇంట్లో అడుగు పెట్టా. అదో నేనుండంగా నా కళ్ళ ముంగట అదేమంతోటో షాపింగ్ పోయింది. ఏమంతోటేంది? దాని బావతోటే. ఈ కథ ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాని పెళ్ళి కాక ముందు నుండి నడుస్తుంది. నన్ను బకర చేసిర్రు, నన్ను పిచ్చిదాన్ని చేసిర్రు, పిచ్చోని చేసి పెట్టిర్రు, దాన్ని అంట పెట్టిర్రు. నా జీవితం సంకనాకి పోయింది. కథం. అయితే రాజు అయిందేదో అయిపోయింది. నీ రాత అట్లా రాసుకున్నావు, అయిపోయింది. రమ కూడా మంచిదే గాని ఆమెకు ఇట్లా ఉందని ఏం తెలుసు. మనం గట్టిగా వార్నింగ్ ఇద్దాం. ఇంకోసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా తిరగకుండా చేయకుండా రమకు గట్టిగా వార్నింగ్ ఇద్దాం. ఇక ఇంట్లోనే ఉండి మాతోటి పనికి తీసుకుపోతాం. నువ్వేం ఆగం కాకు రాజు, అంత సెట్ అవుతుంది. పిల్లలున్నారు, అంత పిచ్చి లేపుకోకు. నీకు తెలియదాగు. అయ్యో బాటిల్లే పక్కకు పెట్టుకొని తాగుతాడు. రాజు తాగు. అరే నీకేమన్నా మెంటలా? నేను తెచ్చుకున్న కాళ్ళను నూకినావు, అది వలిగిపోయింది. ఇప్పుడు నాకు మంది ఎట్లా?
రాజు ఇప్పటికే మస్తు తాగినవు, తాగకు. నువ్వు మంచిగా ఆలోచించు, నీ జీవితానికి ఏం కాలేదు, ప్లీజ్. ఏయ్ నువ్వు మాట్లాడకు లత, నువ్వు మాట్లాడకు. నువ్వు మస్తు మంచిదానివి. ఈ దొంగముండా గిసొంటి కథలు ఎత్తేనే నాకు నచ్చాక నేను నీ దిక్కు మళ్ళినప్పుడు ఈ సక్క ఉన్నాక నీ దిక్కు మల్లుదునా, నీ జీవితం నాశనం చేద్దునా? ఇది ఏవట్టే నీ జీవితం నాశనం అయింది లత, నీకు తెలియదు ముచ్చట. చెప్పు. అయితే కానీ ఎవరి జీవితం నాశనం అయిందో అయిపోయింది. ఇప్పుడు అందరం మంచిగానే ఉంటున్నాం కదా, నువ్వు ఎందుకు అంత పిచ్చి లేపుకుంటున్నావు? పారాజు ఇంటికి పోదాం, జర నీ పుణ్యం ఉంటది. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? గీ చెట్లల్లా చీకట్లా ఇడ మంట పెట్టినావు, ఏం చెత్తా అనుకొని కూర్చున్నావు? నాకైతే అర్థమే అయితలేదు. దొంకుతా అల్ల తాగి తాగి మంటల దొంకుతా, మసి అయిపోతా. రేపు పొద్దుగాల వచ్చి ఆ మసి తీసుకుపోయి ఆ ఇంటి ముంగడ వారపోయి అది రోజు పూజ చేస్తుంది నా మసికి. అయ్యో రామా, ఇప్పుడు నువ్వు ఇంటవైనవా? ఇంటికి అత్తవా రావా? నేను రాను లత, నువ్వు నీ ఇంటికి నువ్వు, నీ బిల్డింగ్లోకి నువ్వు తప్పుడేగా వండుపో. నేను చచ్చేపోతే అలా ఆ దొంగ ఉండను నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? లేకపోతే నేను సప్పుడేగా నా ఇంట్లో నేనే ఉందును, నేను తాగపోదును, తిరగకపోదును. నా మనసు ఎంతో బాధ అవుతుంది. నా కళ్ళతోటి నేను చూసిన అలా సంగతి అలా భాగోతం. దొంగ బాడుకవు ఈ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండో మీరు కూడా చూసినట్టున్నారు, కానీ మీరు చెప్పలేదు. మళ్ళా నేను ఏమైపోతానో అని చెప్పలేదు మీరు. పోరి ఇక్కడ ఎందుకున్నాడు? చూడు నర్సక్క, ఎంత చెప్పినా కూడా ఇంటలేడు. గిటు మూలకు వచ్చిండు, చెట్ల మొక్కయి అగ్గి పెట్టుకున్నాడు, కూర్చున్నాడు, మస్తు తాగుతాడు. నాకు రామ ఫోన్ చేసింది, ఇంకా రాలేదు. లతకి చెప్పినా నర్సక్క జర ఎత్తుకులాడు, ఇంటికి పట్టుకురాడు అని చెప్పింది. ఓ నరసవా, ఎవతాది రమ్మంటే ఎవతాది? దానికి నా గురించి ఏం అవసరం? అది నీకు ఎందుకు చెప్పింది? అది చెప్పిన ముచ్చట పట్టుకొని నువ్వెందుకు వచ్చినావు? నేను ఏడ జత్తేంది, నేను ఏడ బతుకుతేంది? అది ఇంకోతోటి పోయింది, ఇంకోతోటి పోవాలి. నాతోటి అవసరం లేదు, నా ఇంట్లో ఉండే పనే లేదు. అది నా ఇంట్లో ఉన్నదంటే ఇల్లే కలబెడతా నేను. నా గురించి మీకు తెలియదు, నేను ఎంత మంచోనా అంత మొండోని. పోడా గట్లంటానవేంద్రా? నీ ముఖం పాడదాను, గంటగనం తాగి పాడైనవు. నీ తాగుడిచ్చకపోను, తాకని చెప్పినాం కదరా, తాగానన్నావు, మళ్ళా తాగినావు. నా బాధ నా తాగుడికే ఎరక, ఎవ్వరికి తెలియదు. నేను తాగితే నాకు ఎంత బాధ ఉన్నా కూడా నన్ను మందు ఒకటే అర్థం చేసుకుంటుంది, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. నసక్క తప్పలేకుండా నువ్వు నసక్క, నువ్వు నీంటికి పో. ఎలాత నువ్వు నీంటికి పో. దొంగ ముండని చంపుతే ఇప్పుడు పోయి నేను దాన్ని మొత్తం అంగడంగడి చేస్తా. నువ్వు రేపు రమ్మంటే పొద్దున రేపు వచ్చినాక మాట్లాడదామని చెప్పినాం కదరా. చెప్పినప్పుడు సపరేక నువ్వు ఇంత బయట కాసేపు తిరిగి సపరేక ఇంటికి పోయి పంట అయ్యేపోతుంది కదరా. ఏమో మూల కొట్టుకొచ్చి అగ్గి పెట్టుకున్నావు, ఇక్కడ తాగుతాను, ఇక్కడ కూర్చున్నావు, నీ రీతి గంగలవోను. అయ్యో నసక్క, నాకు రీతేడున్నది? నాకు రీతి ఉన్నాక దొంగ ఉండగట్లా చేస్తుందా? చెప్పు చెప్పు. నా జీవితం నాశనం అయిపోయింది, ఆగమైపోయింది. ఆ దొంగ ముండే ఏవట్టే వెనకట నేను లతకు అలవాటు అయినా. మీకు తెలియదు ముచ్చట, ఇంకా స్టోరీ బాగున్నది. నా స్టోరీ చెప్పాలంటే మీకు ఈ జన్మ సరిపోదు, అంత ఉన్నది నా స్టోరీ. ఆ దొంగ ముండే బట్టి ఇప్పుడు ఈమె జీవితం నాశనమైంది, నా జీవితం నాశనమైంది. అది చక్కగా లేక నేను ఈమెను గెలికినా, ఈమె నాతోటి ఉన్నది. అట్లా లొల్లిగా అయినాయి, పోనీ అని వదిలిపెట్టినా. నా పిల్లాన్ని మంచిగా చూసుకున్నా, నాకేం లేకున్నా అన్ని తెచ్చిపెట్టినా. అసలు మళ్ళీ ఇది బాగానే పడినే పోతుంది. పోయినప్పుడు పోనీయాలి, పీకనియాలి, నాకు సంబంధం లేదు. నా పిల్లల్ని నేను చదువుకుంటా. నీ పిల్లల్ని నువ్వు చదువుకున్నప్పుడు గిట్ల తాగితే నీ పిల్లలు ఎట్టుంటారు? ఆడి పిల్ల ఉన్నది, ఆవిడ పడుకో. గిట్ల తాగుకుంటుంటే నీ పిల్లని ఎట్లా చదువుతావు నువ్వు? నర్సక్క, నేను రోజు తాగుతున్నా చెప్పు? నేను ఎంత మంచోడిని. దాన్ని మీరు తీసుకొచ్చి ఎందుకు పెట్టిరు మీరు ఇంట్లో? దాన్ని బయటకు దొబ్బుర్రి. నేను అత్తా మంచిగా ఉంటా, తాగుడు బంద్ చేస్తా, నా పూరగాళ్ళని నేను చదువుకుంటా. మీకు ఇద్దరికి పని లేదా, పాట లేదా? ఏమన్నా నోరు తెరిచిరు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిర్రు. దాన్ని నరుకుతా గొడ్డలు అందుకొని ఇయ్యాల. ఈ రాత్రి దాని శవమో నా శవమో లేస్తుంది. అందుకే అట్లా లేవద్దు అనే నేను ఈడ ఉన్నా. నేను తాగి తాగి మంటలో దూకుతా కథం. గుడ్గా నీ మతం నీకేనా ఏంది? ఎవరు చెప్పినా అయినవా నువ్వు? ఎందుకింట నాకు ఇనే పనే ఉన్నది లత, నాకు అర్థమవుతలేదు. మీరు ఎందుకు చెప్పాలి నాకు? మీరు ఇవ్వాలి అసలు. అరే నా బాటిల్ ఎత్తేసినావు నువ్వు, నాకు ఇంకో బాటిల్ కావాలి.
ఇప్పుడు ఆడికి పోవాలంటే నడిచేంత ఒప్పుకోలేదు నాకు. ఏం చేయాలి నేను? ఏ రాజుగా నీకు దండం పెడతాం రా, పిచ్చి పిచ్చి చెయ్యకురా రాజుగా. పారా ఇంటికి పోదాంపా, మేము మాట్లాడతాంపా. రేపు వాడు వస్తా అన్నాడు కదా, వాడు వచ్చినాక నీ భార్యను కూర్చుండబెట్టి వాడిని కూర్చుండబెట్టి మాట్లాడదాం. మాట్లాడినాక ఏమంటారు ఏం కథ అనేది అప్పుడు డిసైడ్ అయ్యాం. కానీ నువ్వు ఇప్పుడే పిచ్చి లేపుకొని పిచ్చోని కాకురా రాజుగా. నేను ఇట్లా కూర్తాంటే మాకు పిసలెత్తాంది. జరమని చెప్పింది రా. లే రాజు నువ్వు విన్నుడిలే, పోదాంపా. ఈ రాత్రి నీ గురించి మేమిద్దరం ఆడోళ్ళం వచ్చినావు, మాకేం పని చెప్పు. అదే నేనంటున్నా కదా, మీకేం పని? నా సందలు నన్ను చావనివ్వర్రి, పోర్రి. నన్ను అప్పుడు సురేష్ కిడ్నాప్ చేసినప్పుడు నా సందల నన్ను సావనివ్వరా, నన్ను కూడా వదిలిపెడితే అయిపో కదా. నేను ఇప్పుడు ఇట్లా ఉండకపోను కదా, అప్పుడు మరి నన్ను ఎందుకు కాపాడిర్రు? అందుకే మేము ఇప్పుడు నిన్ను కాపాడడానికి వచ్చినాం. పా నడువులే. అరే ఎటు పోవాలి నేను ఇప్పుడు? నాకు ఇల్లు లేదు, దొంగ కూడా నా ఇంట్లో ఉన్నది. అది దాని అవతలకు నెట్టురునే అత్తా. సరేదా, దాన్ని అవతలకు నూకుతావు, నువ్వే నీ ఇంట్లో ఉందురా. ఏ మీతోటి కాదు. అబ్బో మీరు ఆడిపోయినాక ఒకటే ఇంట్లో ఉండుర్రు అంటారు. హట్, నేను నా ఇంట్లో ఉండాలి ఉంటే అది బయటకు వీకాలే, నేను నా ఇంట్లో ఉండాలి, నా పోరగాళ్ళని చూసుకోవాలి. ఓ రాజు నువ్వు బగ్గ తాగున్నావు. ఇప్పుడు పోయి ఇంత బుక్కడంత తిని పంటనే సెట్ అవుతావు. లేకపోతే రేపు వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడతావు? వాడిని చంపుతా, వాడిని చంపి బొంద పెడతా, దీన్ని చంపి కాల పెడతా, అయిపోయా. ఓ ముఖం చూస్తే చంపినట్టే ఉన్నది కానీ. అరే నసక్క, ఎందుకంత ఊరుతాను? బీపీ లేపుకోకు, పడిపోతావు. నాకు మీరు ఏవటి పెద్ద బీపీలు ఎత్తాందా వారి? జరా నేను చెప్పింది నినురా, లేవురా ఇంటికి పోదాం. అయ్యో సరే పార్రి, దాన్ని నూకుతారు కదా బయటికి మీరు. నూకుతా అంటేనే అత్తా. నూకుతందా రామ, నువ్వు బయటకు నూకుతావు, నువ్వు నీ ఇంట్లో ఉందురా. అట్లా అన్నారు మంచిగా ఉన్నది. లత గిట్లా చేతి పట్టుకోలేవత్తలేదు. అబ్బా అయ్యో గింతగానం దాయినవు రాజు, ఎట్లా నడుపుతావు ఏం కథ? కోరి ఇటు నువ్వు అటు అటు నేను పడతా. ఈ బాడకవు నడుచుకుంటా పోయి అగ్గిలే పడేటట్టున్నాడు. నర్సక్క, అగ్గిల దూకుడు ఎంతసేపు నర్సక్క? కానీ నా పిల్లలు ఎట్లా? ఆ బద్మాషి దాంతోటే పోతుంది. నా పిల్లల్ని కాపాడుకోవద్దా నేను? నాకు ఆడపిల్ల ఉన్నది, తండ్రి లేని ఆడపిల్ల కోస బాగుంటుంది, మీకు తెలుసా? నువ్వు వర్రకంతా నాకు పిచ్చిరెత్తాంది. అరే వారా, ఊరు మొత్తం దొరుకుతాండే లత. ఎట్లా నువ్వు తినర్సక్క, తీసుకుపోయి ఇంటికాడ వేద్దాం. నా ఓరాదా? మీరు పట్టుకుంటేనే పోతాను నేను. వర్రకు రాజు, నువ్వు సక్క ఇంటికి నడు. అయ్యో రామా, గింతగానో దొరుకుతాండేమి కూడా లేవురా. ఎందుకంత తోడుతాను నర్సక్క? పిల్లిలు కుక్కలుంటే భయపడతాయి. ఉర్రకు నన్ను పట్టుకోకంటే నేను నడుపుతా మంచినే. ఓ మేర ముఖం పెట్టుకొని మంచిగా నడిచినట్టున్నది కదా, నడు. ఓ పోడా గడ్డెట్ పోతున్నావురా, అది నీ ఇల్లు కాదు పాప. ఏయ్ ఇదేనా? నాది కాదు ఇది. ఏదింది? కాదు కాదు కరెక్టే. ఏయ్ దొంగ కూడా నడు. ఇంట్లోకే బయటకు నడుస్తావా, లేకపోతే నేను గోడలు వంచుకొని నరకాలే. అమ్మా నువ్వు నడివే అటు నడు. రాజు అన్నం తింటావా? ఏడ తిన్నావు? తింటావా? వేసుకురమ్మంటావా? ఆ దొంగ ఉండండి, ఇది నేను తింటానా? నాకు వద్దు, అన్నం వద్దు. సరేరా పోడా, నువ్వైతే వండుకో. తొల్లి వేసిన తినబడ్డది అనుకో, 2 ఉతుకుతా వచ్చి మళ్ళా రేపు పొద్దుగాల మేము వస్తాం. వాడిని రమ్మన్నాం కదా, వాడు వస్తాడు కదా, వాడు వచ్చినాక మాట్లాడదాం సరేనా? రేపు పొద్దున్నే రార్రి, 9 వరకు రార్రి. అత్తం నువ్వైతే సపడేకుండు, లొల్లి పెట్టకు, సపడేక వండు. రైట్ పోర్రి. ఎట్లా పోతారు? ఆటో ఎక్కుతారా, బస్సు ఎక్కుతారా? నా కూడా ఏడుతున్నా అర్థమైతలేదు. పోరి ఎట్నో బస్సు ఎక్కి పోదాము కానిదా. ఇప్పుడు బస్సు ఉంటుందా నరసక్క? చీకటి అయింది, నేను బండిగా దించుతాపా. డైరెక్ట్ ఇంట్లోనే దించుతా నిన్ను. ఇక నాకు మీ ఇల్లు తెలుసు కదా. డైరెక్ట్ కాశీకే పంపిస్తావు అయ్యా నువ్వు? కాశీకి ఇప్పుడు పోతామా? పోయేటప్పుడు పోతాం కానీ. నరసక్క ఇంటికి పోదాంపా. రాయే మస్తు చీకటి అయింది. ఓ బాడుకో పాడు. రైట్ మెల్లవర్. పొద్దుగానే రారు మళ్ళా బస్సు ఎక్కి. ఇంతగానం తాగిండు ఏం తెలతా ఏమో పా నరసక్క. నా జీవితాన్ని ఆగం చేసిన ఆడిది బతకద్దు భూమి మీద బతకద్దు, సంపాలే దాన్ని నా ఇంట్లో ఉంచద్దు. అమ్మో ఇయ్యాలనే వాణ్ణి రమ్మని అన్నారు. ఏం జరుగుతుందో ఏమో భగవంతా, నాకు భయమైతాంది. ఏం జరగకుండా చూడయ్యా, జరని పుణ్యం ఉంటది. వాడు కూడా కంతి రోడే, వాడొచ్చేం మాట్లాడుతాడు. మల్లక్క, ఓ మల్లక్క, ఏంద్రా?
ఏం లేదు మల్లయ్య బాపు, ఏం చేస్తారు? ఛాయ్ తాగిర్రా? అదైనరా ఏమో పొద్దుగాల నైట్ మొకే వచ్చినావు. అట్టిగానే ఇటు పోతున్నా, మిమ్మల్ని కలిసిపోదామని వచ్చినా. ఎటు వేర్రు మీ కోడలు కొడుకు వచ్చిర్రా? వచ్చిర్రా ఇక రేపేనాయే ఫంక్షను. అది ఆడున్నారు జున్న వాళ్ళ ఇంటికాన్నే. ఓహో, మీ కోడలోళ్ళ చెల్లె రానొచ్చే కదా, ఆన్నే ఉన్నదా? అందరు ఆన్నే ఉన్నారా, ఇల్లు పెద్ద ఉన్నది, రూములు బాగున్నాయి అని ఆన్నే ఉన్నారు. అవునా, వస్తున్నా వచ్చేస్తున్నా. ఏం పుట్టిందిరా గట్లు ఉరుకుతావు? నా రాణి కోసం. ఏం పుట్టింది బాడుకోవు, కచ్చిండు ఏందో అడిగిండు పీకుతాండు. కళ్ళు మూసి ఆలోచిస్తే దగ్గర ఉంటావు పిల్ల నువ్వే. ఇది నిజమా మరి కలనా తెలిసేదే లేదు. పోడా పాట తప్పు పడతానవరా? అవునా, నేను విన్నావా? అరే గాని బావా ఎటువంటి పొద్దుగానే కనిపిస్తలేడు. గ్రామ పంచాయతీకి పోయిండే, ఏదో పంచాయతీ ఉందట. అరే గాని నేను రాజోళ్ళ ఇంటికి పోతున్నా, అత్తవా? ఇక నువ్వో పంచాయతీ పోతున్నావే, మంచుకున్నారే మీరిద్దరు. బావా ఆ పంచాయతీలో పోతాడు, నువ్వు ఈ పంచాయతీలకు. ఏ పారా, ఏంది సర్వెంట్నా ఏంది పారా అంటాను? పోదాం పారా. దా దా. నర్సక్క ఏంటే? రాజు ఫోన్ చేసిండు, రమ్మంటాను నర్సక్క నిన్ను తీసుకొని. అవునాయే పోదాం పాయే, ఈ పంచాయతీ ఏందో ఈ కథ ఏందో నాకైతే భయమే అవుతుంది. ఆ భర్త వచ్చి ఆడేం మాట్లాడతాడో, ఇటు బీపు లేపుకొని ఈడేం తోడతాడో, ఆ రాత్రి గంతగనం తాగే గంతగనం పరిశాన్ చేసే. ఏమో నర్సక్క, నాకు కూడా అదే భయం అవుతుంది. పా పోదాం. మీరిద్దరు ఈ ఊరికేమన్నా ప్రెసిడెంట్లా లేకపోతే సర్పంచ్లా ఎమ్మెల్యేలా? ఏడివైనా ఇద్దరు పంచాయతీ చేయ భలే పోతున్నారు. అగరాదు బంటి, అందరం ఒక్క ఇంట్లో మనుషులం అనుకున్నప్పుడు ఒకరికి ఆపదత్తే ఒకరం బోవుడే ఉంటది. పాయపా, ఈ తలకాయలోడు గిట్నే ఊరుతాడు. ఓ యావ, నాకే తలకాయ లేదానే? నీకు పెద్ద తలకాయనే ఉంది కదా. లడ్డుకు లడ్డు పో పో, ఇక పోయాలతో ఓర్పో. హోట్, నేను రాను మీతోటి, నాకు నిన్ననే పీసలేసింది. నేను మీ లెక్క పీసలు ఎప్పుకోను, నేను మంచిగా తింటా పంట. బావత్త పంచాయతీ ఏందని చెప్పు. ఏం పంచాయతీ అంటే ఏమో ఎవరిదో అన్నాను అంతే, తప్పించి ఇల్లట అల్లట గిచ్చనట అని చెప్పకు, నన్ను తిడతాడు. అయితే ఓసారి నిన్ను తిట్టిపియాలే చెప్పి. అద్దదు గా పని అయితే ఏకు పాయలత, ఇడు గిట్నే ఊరిస్తాడు. ఐలపురం జోడి జోరున్నాయి ఇద్దరు. చిర్ర నర్సక్క, ఆ దొంగ ముండను ఆనికి ఫోన్ చేసి రమ్మని చెప్పుర్రి. అవురా, నువ్వు అంత కోపం పెంచుకోకు, అంత పిసపిసేయకు. రాత్రి తాగి అంత పిసపిసొర్రినవు. నీకు నడవ కూడా అత్తలేదు, మేము ఇంటికాడ తీసుకొచ్చి వడగొట్టినాం. పూసుకనేదన్నా అయితే ఎట్లుంటదిరా? నాకు పిచ్చి లేపింది అది దొంగ ముండా, అది ఏవట్టే నేను గిట్లయినా. ఆగు రాజు, ఏదున్నా శాంతంగా మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్య ముచ్చట బయట పడద్దు, పడితే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఆగు నువ్వు. నర్సక్క అనికట ఫోన్ చేయి, చేసి రమ్మని చెప్పు. సరే. హలో, చెప్పే. వస్తున్నావా? వస్తున్నా, బయలుదేరినా. 10 నిమిషాలు అయితే అడుంటా. సరే. ఏమంటాడు? అత్తాండట 10 నిమిషాలట. రాని వాడు రాని, వాడిని ఈక్కడనే బొంద పెడతా, దీన్ని ఆ ఇంట్లోనే బొంద పెడతా. ఇక ఆగు రాజు, కోపానికి రాక ఆగు. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక మరి నెక్స్ట్ వీడియోలో అయితే ఆడొచ్చినాక ఎంత లొల్లు అవుతుంది, మరి ఏమేం మాట్లాడుకుంటారు అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి దోస్తులు. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి ప్లీజ్. మేము ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నందుకు మా కోసం మీరు ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి అయితే హైప్స్ ఇస్తూ ఉండండి దోస్తులు. ఇక మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.